ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ ఏప్రిల్ మాసంలో 50 నుంచి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో అలాగే దశమ భావంలో సంచారం కొనసాగిస్తాడు. అనగా మీనరాశిలోను మేషరాశిలోను ఆయన సంచారం కొనసాగించడం వల్ల కర్కాటక రాశి వారికి సూర్యుని యొక్క అనుకూలత వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు వారి అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభభావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కర్కాటక రాశి వారికి పోటీ పరీక్షల్లో కానీ విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పూర్వపుణ్యం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యములో అనగా మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం విపరీతంగా మీకు శుభ్రతను అందిస్తుంది. కర్కాటక రాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగా మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా ఈ నెలలో పూర్తి చేస్తారు. మరి 2025 ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు, గురువు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. అలాగే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం కొనసాగించడం వల్ల కొన్ని మీ ఆలోచనలు అనుకున్నంతగా పూర్తిగా మీరు నిర్వర్తించలేకపోతారు. భూవాహన సమస్యలు, పనిభారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ బుధుడు భాగ్యంలో సంచరించే సందర్భాల్లో వ్యాపారపరమైనటువంటి ఒక రకమైన ఆటంకాలని అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, అసౌకర్యాలు మీరు అందుకోవాల్సి ఉంటుంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యంలో మీనరాశిలో సంచరిస్తున్న వల్ల కారణం చేత జీవిత భాగస్వామితో కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ జీవిత భాగస్వామి వల్ల చిన్న ఇబ్బందులు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్యభావంలో మీనరాశిలో ఈ నెలంతా కూడా రాహు సంచారం కొనసాగుతోంది కనుక దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 2025 ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని సందర్శించి ప్రతిరోజు కూడా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుడు పూజ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి ఈ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. కందులు దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.